దత్తాత్రేయ గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. దత్తాత్రేయ గారు, డీలిమిటేషన్ కి సంబంధించి గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక గలమెత్తుతుంటే ఎన్డీఏతర పక్షాలన్నీ ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రేపు చెన్నైలో కీలక మీటింగ్ అయితే జరగబోతుంది. మీ పార్టీ నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి పూర్తి స్థాయిలో డీలిమిటేషన్ కి సంబంధించి? దక్షిణ భారతదేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, దక్షిణ భారతదేశం యొక్క హక్కులకు కావచ్చు, ఏ స్థాయిలో విఘాతం జరిగినా కూడా, నష్టం జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీగా దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి నష్టం మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేధావులతో కావచ్చు, రాజకీయ విశ్లేషకులతో కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అడ్వకేట్స్ తో కావచ్చు, న్యాయపరమైనటువంటి సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మునుముందు దక్షిణ భారతదేశం పైన ఉత్తర భారతదేశం యొక్క ఆజమాయిషి చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. భాషా ప్రాతిపదిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి పునర్విభజన చట్టంలో జరుగుతున్నటువంటి లోపాల వల్ల కావచ్చు, ఏదైతే అప్పట్లో ఇందిరాగాంధీ కావచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు చాలా కఠినంగా ఏదైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను పెంచి పోషించి జనాభా నియంత్రణలో చిత్తశుద్ధిని చూపించాలని చెప్పేసి తీసుకొచ్చినటువంటి నిర్ణయాలన్నింటికి వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు రాష్ట్రాలు కూడా క్రమశిక్షణ పాటించినాయి, కేవలం దక్షిణ భారతదేశ రాష్ట్రాలు మాత్రం. సో ఇవాళ ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగిపోవడం, ఏ ఒక్కరు కూడా కుటుంబ నియంత్రణలో గాని వ్యక్తిగత నియంత్రణలో గాని రాష్ట్రాల చిత్తశుద్ధి గాని చూపించకపోవడం వల్ల అదే మనకి ఇప్పుడు శాపంగా మారింది అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ప్రకటనలు అయితే వచ్చాయి కదా దత్తాత్రేయ గారు, మేము దక్షిణాదికి అన్యాయం చేయము, ఖచ్చితంగా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా సీట్లు పెరుగుతాయంటూ చెప్తున్నారు కదా. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ అవకాశం కోసం అంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయాలని, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణలో ఈ రెండు రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ ఇతర పార్టీలు రాజ్యాధికారాన్ని చెలాయిస్తా ఉంది. ఈ రెండు రాష్ట్రాలను కూడా తమ చేతుల్లోకి తీసుకుంటే మనకు అదృష్టమో దురదృష్టమో గాని బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమితో అధికారంలోకి రావడం ఒక ఎంతో మంచిదే జరిగింది. ఒకవేళ పూర్తి స్థాయిలో బీజేపీకి అధికారమే వచ్చి ఉంటే మా నాయకుడు మొన్న జరిగినటువంటి ఇంటర్నల్ గా పార్టీ కార్యకర్తల అత్యవసర సమావేశంలో కేసీఆర్ గారు కూడా ఇదే విషయం చాలా స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ పక్క కర్ణాటక రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలని చూస్తా ఉంది, అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఇక్కడికి వ్యాపించాలని చూస్తా ఉంది. కానీ బీజేపీ రావడం వల్ల జరిగే నష్టం మీద మనం చూస్తా ఉన్నాం. పక్కనే వాళ్ళ మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా తగలబడిపోతా ఉంది, మత కొల్లాలు జరుగుతా ఉన్నాయి, అక్కడ కుల కల్లోలాలు జరుగుతా ఉన్నాయి. ఈ ప్రభావం వల్ల మిగతా రాష్ట్రాలకు చాలా ప్రమాదం ఉంటుంది. ఒకటి చాలా విషయం ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా ఘోరంగా పడిపోతాం. ఎందుకంటే 1900 తర్వాత ఏర్పడినటువంటి మనకు ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి చట్టాలు ఉన్న తర్వాత పార్లమెంటరీ సీట్లలో 543 స్థానాలు ఉన్నాయి మనకు. అయితే 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలైనటువంటి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పోలిస్తే 848 సీట్లు పెంచబోతుంది మొత్తం ఓవరాల్ గా భారతదేశం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు 42 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు పెరిగిన తర్వాత పునర్విభజన తర్వాత జరిగేటివి కేవలం 54, అంటే పెరిగే శాతం ఎంత అంటే 6.37 మాత్రమే. డిస్కస్ చేద్దాం ఆ పాయింట్లను కూడా డిస్కస్ చేద్దాం. సునీత రెడ్డి గారు,